పంది పెర్రలు అంకుల్ గారు చూడండి పొట్ట పెరిగిపోయాను తిని తిని చూడు. అబ్బా సూపర్ రండి. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మంచిగా ఉన్నాయడా. సో బ్యాగ్ ఏంటని అనుకుంటున్నారా? ముంబైకి ప్లాన్ చేశారు మన వాళ్ళు సడన్గా కాదు. సో హర్ష వాళ్ళ అక్క మ్యారేజ్ ఉంది అండ్ ఆల్సో అలాగా చిన్న ట్రిప్ లాగా కూడా అవుతుంది అని చెప్పి గణేష్ అండ్ తరుణ్ అనుకున్నారు. సో ముంబైకి వెళ్తున్నాం ఫైనల్లీ. అక్కడ నుంచి మొత్తం నాసిక్ అండ్ పూణే కూడా ప్లాన్ చేస్తాం. మనతో పాటు ఇంకొక యూట్యూబర్ కూడా వస్తున్నారు. మీరు చూడబోతున్నారా ఎవరు అనేది? గెస్ట్ చేయండి ఎవరు వస్తున్నారు, తర్వాత వీడియోలో చూద్దాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం గాయ్స్. హాయ్ గణేష్. హాయ్ గణేష్. తెల్లారి నుంచి అన్నాడు ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. మనీ బాయ్ వచ్చాడు మొత్తానికి. మీకు ఇంట్రోలో చెప్పినట్టయితే ఒక యూట్యూబర్ వస్తాడని చెప్పాం కదా. ఫైనల్ లింగంపల్లి స్టేషన్కి వచ్చేసాం గాయస్. చూడండి బాయ్స్. గుడ్డాడు సరికాకి ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. పంది పెర్రలు సరికాక నొప్పుకొని పంది పెర్రలు జనరలే కదా. మా వాళ్ళు రీల్ కూడా ప్లాన్ చేశారు చిన్నగా. గణేష్ ఐడియా అది. చిన్న కాదు, రిప్పుగడ్ అయితే దోలు తీర్చేసాడు. మనీ అయితే అసలు స్టెప్స్ కి ప్రభాస్ అని కొన్నారు. ప్రభాస్ గుర్తొచ్చాడు బాబాకి. మన ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12702, టైమింగ్ 3:24 ఉంది. చూడండి ఫ్రెండ్స్, బయట మీరు ఎవరైనా పార్క్ చేస్తే జాగ్రత్త, పోలీసులు ఏదో చలాన్ పెట్టేస్తున్నారు. ఇలా ఉంది ప్రజలు, పోలీసులు. మళ్ళీ అది కట్టడానికి మళ్ళీ ఏదో పండుగ 50% డిస్కౌంట్ తో కట్టాలి. జాగ్రత్త. 3:30 అయింది, ఇంకా ట్రైన్ అయితే రాలేదు. అలా తిరుగుతున్నాం, కొంచెం ముందుగా స్నాక్స్ తీసుకున్నాం. ఇక మన బాయ్స్ ఫైనల్లీ ట్రైన్ వచ్చేసింది గాయ్స్. వెళ్ళమ్మా రండి. టేస్ట్ ఎలా ఉంది చెప్పు. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది. సర్ఫ్ వాటర్. నీకు బాత్రూంలో సీట్ కన్ఫర్మ్ అయిందా? వెళ్ళి కూర్చో. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఒక రౌండ్ ఆఫ్ స్లీప్ వేసారుగా మంచిగా. చూడండి పొట్ట పెరిగిపోయాను తిని తిని చూడు. వచ్చాడండి సూర్యాబాయ్. ఇప్పుడు ముంబై వెళ్తున్నాం కదా అని బిజినెస్ మ్యాన్ మూవీ చూసేస్తున్నాడు కూర్చొని. ఏ తరుణ్ ఏం తింటున్నావు? చోలే, దీని పేరు నాకు తెలీదు, బట్ చపాతి. పక్కన ఒక ఆంటీ ఉన్నారు, ఆంటీ తెచ్చి అంటే కొంచెం ఫుడ్ ఉంది తింటారా అని చెప్పేసి మాకు ఇచ్చారు. మమ్మల్ని చూడగా నాన్నకి అర్థమైపోయింది, ఫోన్ చేయలేదు. సచ్ ఏ నైస్ గెస్చర్ ఫ్రమ్ ఆంటీ. చూడు యాంగిల్ చూడు. బాగుంది. వచ్చేసాం గాయ్స్ ముంబై. ఫైనల్లీ రీచ్డ్ ముంబై. ఇక చల్లరా ఇప్పుడువే. కమాన్ గాయ్స్. అందరూ చూస్తున్నారు. ఒకటి ముంబై రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్తామని ప్లాన్ చేస్తున్నాం. చూసి హ్యాండ్స్ ఆఫ్ చేస్తున్నాడు.
हाय फ्रेंड्स, मेरा पीछे ताज होटल है. హిందీలో మాట్లాడాను, లేదు తెలుగులో కంటిన్యూ చేస్తా. ఇగో మనం అనుకున్నదే తాజ్ హోటల్. సో ఇక్కడే 2008లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, మనకు తెలిసిందే కదా, మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. దానికి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. చూడండి గైస్, క్రేజీ ఉంది వ్యూ అయితే. ఆ వెనక వ్యూ కూడా చూడండి ఎంత బాగుందంటే, మొత్తం బోట్స్, షిప్స్ అంతా. అదో చూడండి గైస్, ఆ లాస్ట్ కి మనకి వైజాగ్ లో షిప్ యార్డ్ లానే ఉంది, అది కూడా బాగుంది కదా. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇంత పొల్యూషన్ ఉన్నా కానీ మనకి పక్షులు అయితే ఉంటున్నాయి, అది మాత్రం మెచ్చుకోవాల్సిన విషయం. మన హైదరాబాద్ కూడా ఉంది, అసలు ఎక్కడ కూడా పక్షులు కనిపించవు. ఇక్కడ చూడండి గైస్, అనుమానమైన పక్షులు కనిపిస్తున్నాయి, చాలా పీస్ఫుల్ గా ఉంది. మార్నింగ్ వచ్చారంటే మాత్రం ఈ వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ గేట్ వే ఆఫ్ ఇండియా మాత్రం ఓపెన్ అయ్యేది 7 కే. మీరు చూసుకున్నట్టయితే ఇదిగో ఇదే గేట్ వే ఆఫ్ ఇండియా. తాజ్ హోటల్ ఇక్కడే ఉంది. అది గైస్, లెట్స్ సీ, ఓపెన్ అయ్యాక మళ్ళీ అక్కడ కలుద్దాం, ఓకేనా. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం, 7 అయింది ఆల్మోస్ట్. సో గేట్ వే ఆఫ్ ఇండియా. మంచిగా సన్ రైజ్ టైంకి వచ్చాం. మీరు ఎవరైనా ముంబైకి ప్లాన్ చేస్తే మాత్రం ఇక్కడ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఇక్కడ ట్రావెల్ ప్లాన్స్ ఉంటాయి. ఇది మీరు కన్సల్ట్ అయితే మాత్రం మీకు మంచి డిస్కౌంట్ ఉంటుంది. సో ఎవరైనా ఇదే ప్లాన్ చేసుకోండి, అన్ని ప్లేసెస్ కవర్ చేస్తారు వీలైతే. థ్యాంక్ యూ. ఇప్పుడు తరుణ్ ఏదో పరమేశ్వర్ ఫుడ్ స్ట్రీట్ అంటున్నాడు. ఎక్కడ బాయ్ అది తెలుసా నీకు? ఏదో వ్లాగ్ ఎతికేసి ఏదో పేర్లు చెప్తాడు మాకు. ప్రతి వీడియోలో ఇటు రిపోర్ట్ అన్న పదాన్ని బాగా వాడుతున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు అన్నాడు నాకు లాస్ట్ లో చెప్పాలి, వ్లాగ్ లాస్ట్ లో మన మనీగాడు ఎన్నిసార్లు రిపోర్ట్ అన్నాడు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. రిపోర్ట్ మాత్రం కొట్టకండి బాయ్, అది నా ఛానల్. ఇలా మేము సేఫ్ గా స్ట్రీట్స్ లో తిరుగుతున్నాం అంటే దానికి కారణం దిలీప్. చూడండి మా గైడ్ గా వర్క్ చేస్తున్నాడు. మా వాడు ఇక్కడే క్రేన్ కొన్నాడు దిలీప్. రిపోర్ట్ చూడండి, ఫుల్ ఫైర్ ఉన్నాడు. మేము ఇప్పుడు వచ్చేసరికి పరమేశ్వర్ హోటల్కి వెళ్దాం అనుకున్నాము, చూస్తాం ఇంకా ఎక్కడికి వెళ్తాం. ఒప్పుకోవట్లేదు మా వాడు, అటు వెళ్ళకూడదు, ఓన్లీ ఇటే రూట్, ఇదే ఫుట్ పాత్ ఇలాగే నడాలంటున్నాడు. అమ్మాయి ఎప్పుడైనా వచ్చారా? తెలియదురా, తెలిసినా చెప్పను, ఏం చేస్తావురా. చూడండి గైస్, ఇది డాక్ యార్డ్, ముంబై డాక్ యార్డ్. పరమేశ్వర్ ఫుడ్ స్ట్రీట్ వచ్చే దారిలో మనకి ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ కనిపించింది. దీన్నే బిఎస్సి అంటాము. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ ముంబైలో ఉన్నది మనకి 6th లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. పక్కనే ఫుడ్ స్ట్రీట్ ఉంది ఇక్కడే. ఫైనల్లీ మార్నింగ్ నుంచి ఇక్కడ దొరికింది. బతుకు సక్తా లేకిన్ పీనా నహీ తో కైసా బతుకు సక్తా. ఓకే ఫైన్. ఫైనల్లీ తరుణ్ హైప్ ఇచ్చిన పరమేశ్వర్ ఫుడ్ స్ట్రీట్ దొరికింది గైస్. మొత్తానికి పరమేశ్వర్ దొరికింది. షేర్ సంగం ఏ परमेश्वर का फेमस आइटम है। कुलचा बोलते हैं। ये क्या है? चीज कुलचा बोलते हैं। चीज कुलचा मनी भाई बोलते हो। अच्छा लगे परमेश्वर स्पेशल सैंडविच है ना। शेर संगम हो रहा। अच्छा ओके షేర్ సంగం మారే మనము షేర్ సంగం కోసం వెయిట్ చేయాలి. ఇది చూడండి గైస్ ఎంత బాగుందో, క్రేజీ ఉంది. మీకోసమే గైస్ సార్ ये शेर संगम परमेश्वर का फेमस आइटम। परमेश्वर का परमेशा తరుణ్ చెప్పాడు ఈ ఐటమ్ గుర్తుపెట్టుకోండి. దీనికోసం చిన్న వార్ కూడా జరిగింది, అది మనం రికార్డ్ చేయలేకపోయాం. బట్ ఓకే ఫైన్.
గైస్ ఇప్పుడే తింటున్నాం. మనీ చెప్పిన ఐటమ్ ఇది. మనీ ఏంటిది? పన్నీర్ కుల్చా. పన్నీర్ కుల్చా అంట. మీ డాడీకి ఇవి ఎలా తెలుస్తుంది? అయ్యో వాళ్ళు ఆడిపోయారు క్రేజ్ చాలా బాగుంది. ఇంకా తరుణ్ చెప్పింది కూడా ట్రై చేద్దాం. తరుణ్ ఏంటిది? అజయ్ దేవగన్ సంఘం చూడండి శాండ్విచ్ ట్రై చేయండి. ట్రై చేద్దాం ఇది కూడా. ఆ ప్లేట్లో చాలా బాగుంది. అది బాగుంది. మనోడు చాలా బాగుంది కానీ మనీ చెప్పింది ఇంకా చాలా బాగుంది. దేవుడిదే. మనకి దలాల్ స్ట్రీట్ పక్కనే ఉంది బాయ్ ఫుడ్ స్ట్రీట్. చూపించాను కదా మీకు పరమేశు ఫుడ్ స్ట్రీట్ అని. ఇక్కడ ష్యూర్గా మీరు ట్రై చేయాలి. మా ఐటమ్స్ అన్ని మేము ఏదైతే ట్రై చేసామో చాలా బాగుంది ఫుడ్. హాయ్ హాయ్, ఫుడ్ ఈజ్ రియల్లీ గుడ్. థ్యాంక్ యూ. నైస్. ఇప్పుడు ఛత్రపతి శివాజీ టెండల్ నుంచి తానేకి ప్లాన్ చేస్తున్నాం. అక్కడే హోటల్. సో మనకి ఇక్కడ లోకల్ టికెట్స్ ఆర్డినరీ ట్రైన్స్ బుక్ చేయడానికి మనకి ఇలా మిషన్ ఉంది. తానే అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి తానే సెలెక్ట్ చేసుకొని జంక్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ పే కొట్టితే ఆప్షన్ క్యూఆర్ అండ్ యూపీఐ. మనకి ఇక్కడ క్యూఆర్ డిస్ప్లే అవుతుంది కదా, 178 సెకండ్స్లో మనం పేమెంట్ చేసేయాలి. దెన్ ఇక్కడ నుంచి మనకి టికెట్ వస్తుంది. ఇక్కడ ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కాం. దిలీప్ ఏమంటున్నాడంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ తర్వాత ఎలా ఉంటుంది అంటున్నాడు. లెట్స్ సీ ఎలా ఉంటుంది. కొత్త ర్యాంపే. ఇప్పుడైతే చూసారుగా ఫ్రీగా కూర్చున్నాం. తానేలో హోటల్ దగ్గరికి వచ్చేసాం. ఇది మింట్ హోటల్. మనం ఈ 2 days స్టే చేయబోతుంది ఇక్కడే. నైస్ కూల్. ఇంత నీట్గా మంచిగా ఉంది. ప్రజెంట్ అయితే రెడీ అయిపోయాం గైస్. లంచ్కి వెళ్ళి రావడమే. ఇదే అవుట్ఫిట్ ఆఫ్ ద డే. నైట్ 9:30కి పెళ్ళి ఉంది. సో ఇప్పుడైతే వెళ్ళి హర్ష ఇంకా అక్క వాళ్ళని కలిసి వస్తాం. లెట్స్ సీ ఎలా ఉందో అక్కడ. ఫైనల్లీ ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే రిసెప్షన్ జరుగుతుంది. మనం అయితే రిసెప్షన్కి వచ్చాం. అండ్ 9:30కి పెళ్ళి కాబట్టి ఇంకా చాలా టైం ఉంది మనకి. యాక్చువల్గా మీకు చెప్పడం మర్చిపోయా, మేము కళ్యాణి దగ్గర దిగాల్సింది, మేము సిఎస్ఎంటీ దగ్గర దిగిపోయాం. సో దానివల్ల కొంచెం లేట్ అయింది రావడం. చూడండి గైస్, ఫంక్షన్ హాల్ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి అందరు తిరుగుతున్నారు కదా, వీళ్ళు మనకి స్నాక్స్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. హర్షం వల్ల అంటే పర్వాలేదు, అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఆరెంజ్ మనీ భాయ్, cheers. తరుణ్ cheers. సాస్లో ముంచుకో, బాగుంది. అతను సాస్, ఇంకో ఇవతల సాస్ తీసుకో. ఇదోటి గైస్ అక్క రెడీ అయిపోయింది, ఫోటోస్ తీస్తున్నారు ఫ్యామిలీతో. మన హర్ష గడ్డ ఫొటోస్ తీస్తుంది. కొత్త కెమెరా కొన్నాడు. హాయ్ పిల్లాస్. సరే ఇంక మొదలెడదామా? టుడే మీన్ గైస్
రైస్ అప్పుడు హోల్స్ ఉన్నాయి బట్ ప్రజెంట్ అయితే ఈ ఐటమ్స్ పెట్టుకున్నాం గాయస్. తరువు కొంచెం మంచిగానే పెట్టుకున్నాడు అనిపిస్తుంది. ఓకే, స్పీకర్ కొత్తగా ఆడాడు. మన వ్యూస్కి పరిచయం చేయాలి కదా. హాయ్ స్పీకర్. హాయ్ దిలీప్. హాయ్. ఏముంది పక్కన ప్రశాంతం గణేష్ దారిలో తినేస్తుంటాడు ఎప్పుడు. నువ్వు రస్మలే ఉంది. ఎలా ఉంది? క్రేన్ మోటో బ్లాగ్స్. మోటో చేసారా నాయన. వెనకాల ఎవరున్నారు అనుకున్నాను. మన గణేష్ నజ్రీ అంటున్నాడు. ఫేస్ కొంచెం చూసి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు. ఒకప్పుడు రసమలై తింటున్నాం గైస్. మళ్ళీ దీనికి తగ్గట్టుగా వర్కౌట్ కూడా చేయొచ్చు. అబ్బా చెయ్య సూపర్. అబ్బా సూపర్.